ప్రభు శరీరం, ప్రభు రక్తం అనే బలారాధన కార్యక్రమం మామూలుది కాదు, సాధారణమైంది కాదు. దానికోసం దేవుడి దిగి వచ్చాడు పరలోకం నుండి. ఏ నిబంధనలను మెల్కీసెదెకు దాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని చేతుల్లో పెడుతున్న ఒక మనిషి మీదకి ఆశీర్వాదం ప్రకటించాడు. దేవుడి మానవుడు దర్శించి ఆశీర్వదించే విధానాల్లో అదొకటి. బలారాధనలో పాలుపత్రుడు ఎంత ఆశీర్వాదం తెలిసిన. ఈ విలువ తెలియనోడే సింపుల్గా నెక్స్ట్ మంత్ పాలు పొందుతానులే. నీకు తెలివి ఉంటే అంత తెంగరగా మాట్లాడు. కడుపు నిండిపోయిన మాటలు తిండి దగ్గర చూపించి ఇక్కడ కాదు. అందరూ 4 ఇడ్లు తింటే నువ్వు సూపర్, 2 ఇడ్లు తిను సూపర్, నేను ఎవరు తిట్టడం మెచ్చుకుంటారు. బాబు 2 ఇడ్లు తిని అలా బతికేస్తాను, నువ్వు మా కోసం ప్రార్థన చేయరు బాబు అని చెప్పి బుర్ర వస్తారు నీ దగ్గర. కానీ ప్రతి నెల ఎందుకు 2 నెలలు మానేస్తాను. నిన్ను మెచ్చుకునేవాడు, నీకు చప్పట్లు కొట్టేవాడు ఒకే ఒక్కడు ఆడిపేరు సైతాను. మన బల్లారాధన ఎగ్గొట్టి ఆడికే కదా సంతోషం. కొంతమందికి అసలు కొంచెం బాధ కూడా ఉండదండి. నెక్స్ట్ మంత్ పాలు పొందుతానులే, రావటం కుదరదు. ఆడికి వచ్చినా సరే దర్జా కూర్చుని పోతాడు. ఎలా ఏంటి, నేను సరిగ్గా సిద్ధపడలేదు నెక్స్ట్ మంత్. ఆడికి ఇలాంటి నెక్స్ట్లు ఎన్ని అయినాయో, ఇంకో నెక్స్ట్ ఉంటుందని గ్యారంటీ ఏంటో. అసలు నెక్స్ట్ వికెట్ ఈడితేనేమో ఏసు రక్తమే ఇచ్చేయం ప్రభు ఆమె అనకపోతే సంతోషం. ఏమిటా బరి తెగించిన దేమాలు వద్దని చెప్తున్నాను నేను ఎప్పటికైనా సరే.